హైడ్రా అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు ప్రారంభించారు. మూసీకి ఇరువైపులా 12,000 అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రివర్ బెడ్లో 2,166 ఇళ్లను గుర్తించారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ బస్తీలో కూల్చివేత పనులు ప్రారంభించారు అధికారులు. రైట్, హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చాదర్ఘట్, శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసీకి పునర్జీవం తీసుకురావడమే లక్ష్యంగా మూసీ ప్రక్షాళనకి నడుం బిగించింది. ప్రస్తుతం దానిలో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు 56 కిలోమీటర్లకు పైగా కూడా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేయడం జరిగింది. మూసీకి ఇరువైపులా కూడా రెడ్ జోన్ని ప్రకటించడం జరిగింది. దానికి కొన్ని ప్రాంతాల్లో 115 మీటర్లు రెడ్ జోన్ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 150 మీటర్ల వరకు కూడా రెడ్ జోన్ విధించడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే అధికారులు గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా సర్వేలు చేస్తున్నారు. అదేవిధంగా ఇళ్లకి ఏదైతే ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 12,000కు పైగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రివర్ బెడ్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 2,000 నిర్మాణాలను అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే కొన్నిటికి మార్కులు వేయడం జరిగింది. దాంట్లో RBX అనేటటువంటి మార్క్ని ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయో వాటికి ఆ మార్కులు వేయడం జరిగింది. ఆ మార్కులు వేసినటువంటి నిర్మాణాలను ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చాదర్ ఘాట్లో శంకర్పల్లిలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. గతంలోనే అధికారులు ఇక్కడ కూల్చివేసినటువంటి నిర్మాణాలన్నిటికి కూడా RBX అనేటటువంటి మార్క్ను వేయడం జరిగింది. వీరంతా కూడా ప్రస్తుతం కూల్చివేసినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి యజమానులందరికీ కూడా ప్రస్తుతం వారందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. వీరంతా కూడా గతంలోనే ఈ వీటిని అన్నిటిని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడ నిర్మాణాలను కూల్చివేసినటువంటి ప్రాంతంలో దాదాపు 20 నుంచి 25 నిర్మాణాలను ఇప్పటి వరకు కూడా కూల్చివేసినట్లు ప్రస్తుతం చెప్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం అయితే మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళనలో భాగంగా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి అని చెప్పాలి. ఒకవైపు ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి మలక్పేట ఎమ్మెల్యే అయినటువంటి ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బలాల కూడా స్పందించడం జరిగింది. గతంలోనే ఈ ఇళ్లకు సంబంధించి మార్క్ వేయడం జరిగింది. అధికారులు ఈ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూల్చివేస్తామంటే కూడా గతంలోనే చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లని కేటాయించడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా వీరికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కాబట్టి ఈ ఇళ్ళన్నింటిని కూడా కూల్చివేస్తున్నారంటే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం ఎక్కడి వరకు ప్రక్షాళన చేపట్టాలనుకుందో ఎక్కడి వరకు సర్వే చేపట్టిందో ఆ సర్వేలో భాగంగా ఎక్కడైతే ఇళ్ళకి మార్కును వేసినారో ఆ మార్క్ వేసినటువంటి నిర్మాణాలన్నింటిని కూడా 1 by 1 కూల్చివేసుకుంటూ కూడా ఎదురుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం చాదర్ ఘాట్లో ఉన్నటువంటి నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.